ఓ మనిషి ఒక సల్లెట్టుకుంటే కొనుకొస్తే ఏమైతుంది? ఈ డబ్బాలకు పేగులు చుట్టుకొని తాగుడు మంచిగా అనిపిస్తుందా? ఇజ్జత్ తక్కువడా ఎప్పుడు ఇసంటి పనులే. ఏమవుతానవే? ఆ డబ్బాలు తట్టుకుని సలగుండే నీళ్ళు కుండాలన్నా 300 రూపాయలు కావాలి. ఎడికెళ్దామని పైసలు సెట్ కత్తును ఇంటేనుక ఏడికెళ్దేవాలంటే తేవా ఎంతకన్నా అడుక్కుంటుండాలి బాటిల్. నేను నాకు ఇక అదే పనా? నీకేం పని బొంగుల పైన అది బిడి తీసుకుని తడుపుకుంటూ తాగుతా అయిపోయి. అవి తడుపుకుంటూనే ఉంటా నేను. కుండాలన్నా 300 రూపాయలు కావాలి. అయిపోయినా అనగానే బిడి చూస్తే మూల కూర్చుంటావు బిడి చేసి కొనుక రావాలి. ఇగో ఎవరన్నా నచ్చి నిర్మల కొన్ని నీళ్ళు అంటే ఈ బాటిల్ పట్టుకుపోయి ఇచ్చింది అనుకో కిందికి మీదకి చూస్తాను పేగులు కట్టిన బాటిల్ అని. ఇజ్జత్ మానమన్నా లేదు నీకు. ఓ చెంబులో పోసి రాదే దానికి పోసి పట్టుకొని ఇక మెల్లగా పట్టుకుపోయి ఇస్తా. ఇది కనబడనే బట్టే. నీ అవ్వ మీ ఎవరిని కూడా ఏసీలో కొట్టి ఏసీలో ఎరుగుతుంది మొత్తం ఫ్రిడ్జ్లో తాగుతుంది గిడగిల తాగబడుతుంది. ఏం పోకట్టున్నది నీకు? ఫ్రిడ్జ్ నీళ్ళే కావాలా? చల్లెట్టుకుంటలే కూడా చల్లగానే ఉంటాయి. అరే చెంబులో పోసిస్తే ఏమైతే అది చూస్తారు ఏమో దీన్ని చెంబులో పోసిస్తే చల్లని తాగారు వాళ్ళు. అరే చెంబులో పోయంగా చూస్తారు కదరా. మళ్ళీ కట్టం పడుతుంది. నువ్వు ఫ్రిడ్జ్లో నువ్వు మొత్తం ఫ్రిడ్జ్లో తాగినట్టు చేస్తాను ఏసీలో కొట్టినట్టు చేస్తాను. మీ ఎవరింటి కాడ నీ కథలు పెద్ద పెద్దగా ఉన్నాయి. అమ్మ తోడొక్క కుండ కొనిమంటేనే గింత ఘోరం చేస్తాను. ఇక ఫ్రిడ్జ్ కొనిమంటే నన్ను చంపుతావు కావచ్చు. దొంగ మొక్క పోడా. కొట్టి కొట్టిన చేతులు వస్తున్నాను ఈ సాపత్తున్నా నీకు మొత్తం నీకు మత్తంగా లేదు. నీకు చిన్న దాని లేదు నీకు చెప్తాను నేను. ఏం అడిగినారా? ఒక్క చల్లెట్టుకుండా అడిగినా ఆరంటారా మొగనోడనా? ఒరేయ్ ఈ రోజులల్లో మొగని ఆరా పోరా అంటేనే ఇలువరా ఇలువ తక్కువడా. నాకు ఈ మాటలు ఏమద్దు. అంత దారాలు పేగులు. నిన్ను ఇవాళ నాకు కుండ కొనిస్తావా లేకపోతే గుండు కొరియాలా? ఏమనుకుంటావు నువ్వు? ఏంది నోరు బాగలేస్తుంది? నోరు బాగలేస్తుందంటే కుండదేవా? నువ్వు మొగో నీ కాదా? పని చేసి తీసుకురావా? 300 వస్తాయి 300 ఏడుకెళ్ళాను అంటాను. ఇంకా మొక్కపోడా అడిగింది కుండనే ఫ్రిడ్జ్ కాదు. పోయి పట్టుకరాపో. నువ్వు మీ ఎవరి కట్టనెత్తా నన్ను ఎడుస్తూ ఈ రేఖలు ఇస్తా నువ్వు. అబ్బోయిన రోజు పోతాడు పొద్దుగాల లేచి కట్టడానికి. ఒక 300 రూపాయలకే సాగబడుతుంది. ఎవడు ఎత్తుండే ఏం తెచ్చినావు? ఏం తెచ్చినావు నువ్వు? ఈ కూరబో ఎప్పుడైనా నేను ఇల్వకల్ల బట్టలు కట్టుకున్నానా? ఇల్వకల్ల బోళ్ళు ఉన్నాయా? అని వేసుకుంటువే అని వేసుకుంటే అయిపోగా మరి నన్ను తీసుకున్నావే. నువ్వు మంచిగా సుఖంగా చేస్తావని చేసుకున్నా. మరి నోరు ఉన్నవాడు మళ్ళీ గట్లా అంటే ఏమరా నాకు మళ్ళీ బీబీలోకి చెప్తున్నా నాకు చేతులు చత్తావు చెప్తున్నా. మళ్ళీ దెబ్బకి నువ్వు చచ్చుడో నేను చచ్చుడో కుండ లేకపోతే మెంటల్ మొక్కదనా నీ అక్క. నాకు మళ్ళీ బీపీలేసి అంటే దొడకొని చంపుతా నాకు. నోరు నోరు ముయ్ వాళ్ళు అత్తరే నోరు ముయ్ పండు సపడే పండు. దొంగ మొగపడ నల్ల మొగపడ నువ్వు చావు కదరా. నీ చేతులు ఇరిగిపోను. అరే కనగరగా గిడే కోదాం బరా జైచాల్ రంజాన్ కోదాం బా. రంజాన్ ఎందుకే? కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయేమో నీకు? బిందెలు లేవా ఇంట్లో? నీ బిందెలు పడ బిందెలు ఎందుకు లేవురా? 2 బిందెలు ఉన్నాయి. ఆ పొలం కడుకోగా కొన్ని పొలం కడ కొత్త బిందె కనిపించింది ఎత్తుకొని వచ్చిన. అవి వద్దాడరా అదే నాకు మంచి లేవాట. రంజాన్ కావన్నట అందులో తాగుతాట. ఇంట్లో 3 రోజులు అప్పుడు 30 కాబట్టి నీ తిన్న కూడు పైన పడతలేదురా అట్లా ఎత్తాది. రంజాన్ ఎందుకే? వదినే కానీ కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. అరే ఏం చేయమంటావురా? ఆ డబ్బలు పడ డబ్బలకు ఫెగలు చుడితే ఏమైంది అలా తాగదట. ఆ కుండలు నీళ్ళు తాగుతాట. నాకు పేంత మండుతుందిరా. నాకు అగ్గి వేసినట్టు అవుతుంది పేంత. ఏం చేయాలి కానీ ఇక మనసు పడతలేదు. అయితే ఎండలు బాగా కొడుతున్నాయి ఇక అది నాకు చల్లటి నీళ్ళు తాగబుద్ధి అవుతుంది కావచ్చు. నువ్వు కోపడక్తి. ఇగో రంజాన్ పోవాలంటే ఇప్పుడు జైచాలు రాకపోవాలి. ఎండ ఎట్లా కొడుతుంది చూసినావుగా. ఇక్కడ లోకల్లా కొత్త కొత్త కుండలు ఉంటాయి తెద్దాం పాస్ అప్పుడేకా. అరే నేనన్నది కదా నువ్వన్నది కదా యారా. ఎన్ని పోతే చల్లగా ఉంటాయి కుండలో చల్లగా ఉంటాయి రంజాన్లో చల్లగా ఉంటాయి. ఏదో చేద్దాంపా. ఇప్పుడు నీకు కుండలు కావాలి కదా. మన తాళాల్లో కోంప బొచ్చడు కుండలు ఉంటాయి. ఏదో లేపుకొద్దాం. అవురమ్మనియా నువ్వు భలే చెప్పినావురా. అవునే అన్న మనూరు తాళాల్లో బొచ్చడు కుండలు ఉంటాయి. నీకు ఎన్ని కావాలి చెప్పు? 4 కావాలి 4 5 కావాలంటే 5 తెద్దాంపా సపడేగా. అరే నాకు ఆలోచన రాలేదు ఇవరదాకా. కుండ కోసం నేను పింజ గారా గౌడు మనోడే పార్రా ఒకటి పట్టుకొద్దాం. 20 లీటర్లు అది అవురా? 20 లీటర్ ఉంటుందా? 10 లీటర్ ఉంటుందా? 10 ఉంటుంది. 10 పట్టుకొద్దాం.
గౌడు వెనకాల మళ్ళీ చెత్త పేపా ఏమైంది అంతే మరి అవురే ఎటు పోతారు పోయేదాన్ని కొద్దిగా సిగ్గుమాన అనిపిస్తలేదా అవురా రసులుగా ఇప్పుడు ఏమైందిరా సిగ్గుమనలేదు అంటున్నావు ఇప్పుడు ఏం చేసావు మీ తప్పు ఆయన తిరుపతానా ఈ అవలాల అడుగు మంచిగా ఉంది ఈ అవడాల మాటలు పట్టుకోవడం ఎవరు మంచిగా ఉంది గా కళ్ళు కూడా నీళ్ళు అవుతాడా ఆయన నిసచ్చిన పొల్లు పొల్లు అవుతుంది ఆరా రాసులుగా కళ్ళకుండల కళ్ళంగా ఏం లేదారా నీళ్ళగానే వచ్చిందా మంచిగా గడుకొని తాగుతా అయిపోయా కళ్ళు కుండలో కూడా నీళ్ళు పట్టుకొని ఆటోడు ఉంటారా ఆ నీళ్ళు దేనికి వాడతారా బియ్యం నానబెట్టడానికి వాడతారు ఒక పొద్దుకు వాడతారు అంటే ఎట్లుండే ఏమిటైనా రా దిమాగ్ పెట్టి ఆలోచించాలరా పిస మాట్లాడితే అయిపోద్దా అబ్బా రసలుగా ఏమన్నా చెప్పినావురా నెంబర్ ఎక్కడ చెప్పినావురా అవరా మణియా నీ బుద్ధి మంచిగా లేదురా అంత పిచ్చి పిచ్చి ఐడియాలు ఇస్తున్నావు నువ్వు అద్దు నువ్వు తిరుపతి అన్న ఈ ఐడియా అద్దే ఇది మంచిగా లేదు నీ బతుకు బతకారా గొడ్డు వెరిగినావు బర్రె వేడి వెరిగినావు కానీ బ్రెయిన్ వెరగలేదు నువ్వు తెలివారా ఈ పొరుడు చెప్పినాక నాకు తెలియదు అంటున్నావా మరి నీ బుద్ధి ఎటువైందే నా బుద్ధి అంటే లేదు కానీ అరే నా బుద్ధి ఎటు కాదురా మిమ్మల్ని టెస్ట్ చేసినా మీరు వెళ్తా తెలియదా అని నాకు తెలియరా కానీ నీళ్ళు తాగదాని కుండలా అరే నిన్ను మదిలిస్తా అయిపోయిందిరా నా బుద్ధి తక్కువ మదిలిచ్చిన ఏ పారా కుండ మనం ఏ పాలతోని మోపారు ఆడోడు అరే ఈయన ఇంకా అత్తలేడు కదా ఎంతసేపు పోతాడో ఏమో ఏదైనా పని చెప్పితే చెప్పన తీసుకొచ్చుడు కాదు అటే ఉంటాడు పొంటెలకు పొంటెలు పద్మక్క ఏం చెప్తాను కొన్ని కుండలు చల్లటి నీళ్ళు ఉంటాయి రాదు ధూప బాగా అవుతుంది అయ్యో పిల్ల ఒక కుండ కొనుక్కరమ్మంటే ఏమో ఎండాకాలమేనే చికెన్లు మాటలు గోలించుకునేటానికి వస్తాయి అని ఇక కుండ కొనుక్కుంటే ఏమో అది కాదు పద్మక్క చల్లటి కుండ తెమ్మని వారం రోజులు అయ్యి చెప్పి అసలు నా మాటే పట్టించుకోలేదు ఇవాళ ఎట్లయితే అట్లా అని అడిగితే నన్ను పొట్టు కొట్టి జాడ లేకుంటే ఎటో పోయిండు ఈ గత్తలేడు ఆ గత్తలేడు నాకేమో ధూపు అవుతుంది ఎండు చూడు ఎట్లా కొడుతుందో అయ్యో పిల్ల గింత ఘోరం అక్క కుండ గురించి లొల్లయిందా కుండ గురించి లొల్లు పెట్టుకుని పోయిందా ఏమైనా కానీ ఆయన నువ్వు చేసుకునేది కాకుంటే ఏమో అక్క నా రాత పాడుగాను ఎట్లా రాసి ఉంటే అట్లా జరుగుతుంది మరి గింత కట్టవా ఆ కుండ గురించి లొల్లు పెట్టుకుని పోయేటోళ్ళు ఉన్నారు ఎవరన్నా ఏం చెప్పమంటావు అక్క ఏమైనా కట్టమే నీకు ఏమో అక్క దేవుడు నా రాత ఎట్లా రాత గట్లా జరుగుతుంది కానీ నీళ్ళైతే అక్క గొంతు బాగా ఎండిపోతాను కొత్త కుండ తెచ్చినావా అక్క తేలేదు ఇక 2 రోజులు అయితే వాటికత్తా సరే అయితే పోతానా ఏడున్నాడో పోయి దేవుడు ఆడాలి ఈ ఎండకెట్టని పోవాలి నేను చి ఈడు ఎప్పుడు ఇంతే ఓ పిల్లగా మీ అన్న ఇట్లా కనబడ్డా అయ్యో అది నువ్వే ఇటు వచ్చినావా నేనే అట్టేద్దాం అనుకున్నావు ఇంటికి చైన్ పడ్డదని ఆగిన అయ్యో అవునా అయితే అవుగాని మీ అన్నకి ఇట్లా కనబడ్డా పొద్దుగాల కుండ తెత్తా అనిపోయి ఇంతవరకు జాడలేడు ఎటుపోయిండో ఏమో కుండనా కుండెందుకు అదినే అంబలికి ఇట్లా కాస్తావేంది ఏ అంబలేదు ఏం లేదు పిల్లగా ఆ బిందెల నీళ్ళు తాగితే బాగా వేడుంటానే నీళ్ళు అందుకనే మట్టి కుండ తీసుకురాపోరా అంటే పొద్దుగాల అన్నంగా పోయిండు ఇంకా జాలేడు ఏడ తిరుగుతాడో తిరిగిపోతాడు ఏమో ఆయన ఎటు పోతాడు అత్తడిది అన్న పులేనే అన్న రాకుండా ఉంటాడా ఇంటికి సరే కానీ అదినే మీ చెల్లె చల్లకుండా నా పానం తింటుంది రోజు ఇంటికి వస్తానది గందుకే బుట్టలు కావాలన్నట కమ్మలు అవి ఇట్లున్నాయి అదినే నీ సరే సాయంత్రం వచ్చి పట్టుకపోయావు కానీ మీ అన్న సంగతి చెప్పు పిల్లగా పొద్దుగల కుండ తెత్తా అనిపోయి అటే పాయే మీ అన్నం చేసుకున్నప్పటి నుంచి నాకు ఒక్కరోజు కూడా సుఖం లేదు తాగుడు తిరుగుడు అనుకుంటా కడుపు కడగబట్టే ఈయన మొండి మొల్లారని దెంప ఇక ఈయనకి నేను ఇడుపు కాగితం ఇచ్చిపోతా కానీ ఏమన్నా ఉంటే చెప్పు అదినే రమ్మన్నదని సరే చెప్తా పో అదినే కోపానికి రాకు అన్న వదిన ఇడుపుగా ఇస్తా అంటుందండి మరి అనపోతే ఏం చేస్తుందిరా ఎన్ని రోజులన్నీ ఇళ్ళ తీసుకొస్తుందిరా
ఒక్కరోజన్నా ఇంటికి కొద్దిగా తొందర పోతా చెప్పినట్టు తింటాను. ఒక్కరోజన్నా ఉందా దానికి? ఏమైనా తిరుగుడు తిరుగుడు తాగుడు తాగుడు. ఆమెకు ఓపిక నశించింది, ఏం చేస్తుంది? సరేపా మరి గట్టెట్టనే చూద్దాంపా. పా ఎక్కువ ఒక్కరోజు అంటే అది వేరు, రోజు అదే పని. పెద్ద కుండ కావాలి నీళ్ళ. అన్న కుండ సెంటు తెలుసానే? కుండ మొత్తం కవలగద్దు. నా పెన్నను కొట్టినా కానీ ఇరిగిపోదు పలిగిపోదు. నా పెన్నను చుట్టబడాలి. కుండకేం కావాలి, కొద్దిగా గట్టి కుండ. పల్లె అనుకుంటానా? సావులేని మనిషి చూపిస్తారు భూమి దగ్గర. ఏ అన్న నువ్వు భలే మాట్లాడుతాయంత ఉల్టా. ఇలా నాకు సావులేని మనిషి ఉంటాడు, అందరం చచ్చిపోతాం ఇవాళ రేపు. మరి ఎట్లా అడుగుతున్నా అన్న? పల్లె అనుకుంటున్నా భూమి దగ్గర మంచి మంచి మనుషులే పోతున్నారు. అన్న నువ్వు అదేని ఆనే తిరుగుతానా? అసలు మనుషులే మారిపోతున్నారు. ఈ కుండకి వచ్చిందానే. మనం ఎట్లుండాలంటే పైసలు ఇచ్చినా కుండ వేసుకున్నావా వాడుకున్నావా అంతే ఉండాలి. ఎక్క దగ్గర మాట్లాడద్దు అన్న. ఒక పెద్ద కుండి మంచిగా చల్లగా ఉండాలి నీళ్ళు. అబ్బా తమ్మి నువ్వు బరాబర్ మాట్లాడినావు. దా ఇస్తుందా? దొడ్డుది అన్న. పెద్దది ఇక పెద్ద కుండ గట్టిగా ఉంటుంది, ఉంటుంది. మంచిగా ఉండేది ఇవన్న పైసలు ఉంది. అన్న దీనికి మూతియా అనే మూత. రైట్ ధర. నువ్వు వేలకత్తాను నోట్లో మాడుతుంది 300 జరుగు పిల్లగా ఇటు ఎటుపోయినావు? చెప్పు ఏలే దాకా పోయినావు? నువ్వు ఆగు పిల్లగా. ఏందో కుండ దొరకలేదట. చిన్న పోరాని నువ్వు వద్దన్నాక ఎండ కొట్టి కొట్టి సచ్చింది. నీళ్ళకు గొంతంత ఎండిపోయి సత్తానా నేను. అదోటంటే పొద్దునట పోయినావు. నీకోసం ఎంతగానో తిరిగినా నేను. ఏంటి చెప్పు చంపితే వల్ల వదనే ఒకడేమో ఏడుతున్నావు. చెప్పేది వినవా? ఆడేం జరిగిందో ఏమో చీపురు పట్టే అనుకోని చంపేద్దాంతున్నావు. నా బతుకు మంచిగా లేదురా. నేను కూడా సీపతం కొడతా అదిరా. మానం భయ నాది. సీని బతకరు బతక. అయితే తిరుపతన్నా అందరు రాత ఒక లెక్క ఉండదు. ఓకే పట్టుకోవాలి. ఏంది నీ ఇలువ పోతుందా? అట్లా అంటానికి నీకు కొంచెమన్నా సిగ్గు అనిపించలేదా? షీరి పోగులెత్తా ఏమనుకుంటానవో. మరి పెండ్లం ఎందుకు అట్లా సీరియస్ అవుతుంది? చెప్పిన మాట ఇందామని లేదా? ఎన్నడన్నా నా మాట విన్నావా? నీకోసం ఎంత ఎతికిన ఎండలా ఈడ తిరగబోయినవో తిరుగుపోతాడా. నీళ్లు తెచ్చేటోళ్ళు లేడు. నా గొంతంతా ఆరిపోతుంది. ఏచి బాయిల నీళ్ళు ఎవరు తాగుతాడు? కప్పలు తెస్తానే అట అన్ని. ఏనేది నాకు అయి దాగా. ఏంది కుండగడికి నేను నీళ్ళు నింపాలా? నువ్వు వెళ్ళిపోతావు. దొంగ మొక్క పోడా. ఈ కుండ తెచ్చడే భారమైంది. నీళ్ళడ నింపుతాడు. ఇద్దే పర్రెగొట్టింది చూస్తేవా తేంగా. తురుతాయిందా? జీవనం తురుతాయినా? అదే గ్లాసు లేజర్ కోసం పొద్దులసిన చంపుతీగా నన్ను. అరే ఆరోగ్యానికి మంచిది.
మట్టి కుండలు నీళ్ళు తాగితే ఏమనుకుంటానవో ఏమో. ఏం తెలుసు, మనకు ఒకటి తాగుంటే చాలు. తెచ్చి ఇస్తున్నా తాగడానికి. నమ్మకపో ఎకరం భూమి ఉంటే అమ్ముతావు మరి రేకుల షెడ్డు. నువ్వు తెచ్చిస్తే బాగుంది తాగుతున్నావు. ఓకే, అందుకే షెడ్డు కానీ అడుగు నువ్వు. మళ్ళీ అందుకున్నాను అనుకో షీపురుగా తిరగాలి ఏమనుకుంటానవో. నేను తాటిమంట అందుకున్నాను నీ పేసాబా. అబ్బో ఇప్పుడు ఎవరు కొట్టిండ్రా మరి? పొట్టు పొట్టు పొలాలలో ఉరికిపిత్తి కదా. సిగ్గు రాదు నీకు కొంచెమన్నా? సిగ్గులేనోడా. నువ్వు కుక్క సొంటోనివి, నీ మాటలు ఎవరు పట్టించుకుంటారా? దొంగ మొక్కపోడా. ఓ చిట్టిదానా, ఏందే ఈ పెయిన్లు? అదినే పా, నువ్వు టెన్షన్ తీసుకోక, వకీల్ని మాట్లాడినప్పా. ఇగో వదినే, నీకు నేను సంత స్తంభం లెక్క చెప్తున్నా. నువ్వు ఆడిది కాదు, అప్పుడే కాయంత బట్టలు బిట్టలు ఎదుర్కో, బిడాకులు ఇప్పిత్తప్పా. మా అన్నం చేసుకొని నువ్వు ఎంత కట్టపడుతున్నావో నాకు తెలుసు. ఆడు పొద్దుగల వేయండి ఇంకా వచ్చిన రాలే. నేను ఎన్ని రోజుల నుంచి లీవులే, ఎన్ని పంచాయతీలు ఎంపలే. అద్దిగా అబ్బాయి రిస్క్ కాదు, సపరేట్గా విడాకులు ఇచ్చుకొని పోదుపా. బ్యాగు తెచ్చుకోపోవాదినే, ఉత్తగా నీకు నువ్వు పోసినట్టు అయింది. కూడా కాళ్ళు నొత్తున్నా, ఇప్పుడే కూర్చోవాలా? నన్ను కూకోమంటావేంద్రా? అదినే పో, బట్టలు లేదు కాపో. అన్న కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావే. అరే నేను ఎక్కువ ఏం మాట్లాడతలేదు, చూసింది తెలిసిందే మాట్లాడుతున్నా. ఎట్టింటారా అన్న? దండం పెడతా పోంపాయి. ఎట్రా పోవుడు? ఇంటికి పోంపాయి. అదినేకి ఇలా న్యాయం చేసేదాకా మనం ఎటు పోవుడు లేదు. అదినే పో, అది నేను చదువుకపో. అరసినిగా ఈనాడు కొంపలు ముంచుతున్నావురా. తిరుపతి అన్న చిన్న డోల్ కప్పలు ముంచండి. నువ్వు అంత ఎట్లా మాట్లాడుతున్నావు? విన్నారా అన్ని మాటలినా? అబ్బా సినిగా నువ్వు నన్ను మోసం చేసినావురా. నిన్న తాగినా తిరిగినా గిట్నెత్తా ఎవరు నువ్వు? ఉసురు రకవరా నువ్వు? మొత్తం నా కొంప కేసరి పెట్టావు నువ్వు. అయ్యో పిల్లగా, నేను అన్న సీరియస్గా తీసుకున్నావా? నీ అన్నంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఏదో కోపంలో అన్నమాట, నువ్వు పట్టించుకుంటావా చెప్పు? అరే సినిగా గుర్తుంచుకో, పెన్నెమ్మల మధ్యలో లొల్లుకోవద్దు, మధ్యలో నాశనం అవుతారు. అర్థమైందా? అమ్మతోడు అది నేను నీ మాటలు పట్టుకుంటాను కొంప అమ్ముడే నేను చెప్తున్నా. అన్న పిల్లి నా దగ్గరకు వచ్చింది ఏడ్చుకుంటా. మీ అన్న గట్ల ఎత్తును గిట్ల ఎత్తును నేను విడాకులు ఇస్తాను అట్టే. సొంత తమ్ముడు లెక్క భావించిన బాధ్యత తీసుకున్నానే. మిమ్మల్ని ఇడవప్తే నాకేమవుతుంది? చెప్పేవరా నువ్వు? చిన్న నీ బుద్ధి మంచిగా లేదు, నీ బుద్ధి బుగులోడు. నేను ఎన్నిసార్లు సై చేసి ఆగే ఆగే పెడపడ మాట్లాడక అంటే మాట్లాడుతీవి. ఇప్పుడు మంచిగా అయిందా? తిరుపతన్నా గట్టిగా మాట్లాడకపోతే పిలుగు తప్పులు అవుతుంది. రే ధనుష్ పారా పోదాంపా, మన రాత మంచిగా లేదు. అందరూ ఒకటే అన్న అర్థమైంది. నేను అప్పుడే చెప్పిన పోదాం సాగురా వదిలికి న్యాయం జరగాలంటే. పిల్లగాడు తప్పుగా అర్థం చేసుకున్నాడో ఏమో. కాంతనెత్తి పొద్దులు అట్లా తాళకొద్దామంటే లోటు తాగుతామంటే ఇసుకపోయా పాయ బుజ్జిపా. కొత్త కుండలా చల్లగా నీళ్ళు తాగి మంచిగా అనుకుందాం. దా అవును అసలుగా అట్లా తిరిగిరా, కొత్త కుండలు నీళ్ళు తాగుదాం. బాయ్ బుజ్జి, కొన్ని మంచి నీళ్ళు మంచి